అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అని. అంతే. యాక్చువల్గా చాలా మటుకు మీరు ప్రపంచంలో చూస్తే కర్ణుడే చాలా పెద్ద హీరో అని అందరూ భావన చేస్తూ ఉంటారనమాట. కర్ణుడిని చాలా సపోర్ట్ చేస్తూ దాన వీర శూర కర్ణ అని అంటూ ఉంటారు. అవును. ఆ, నాకు ఈ సినిమా కాంటెక్స్ట్ అయితే తెలియదు, కానీ అపరెంట్గా ఈ క్వశ్చన్ ఎన్నో రోజుల నుంచి నడుస్తూ ఉంది. మనము మా ఛానల్లో మహాభారతానికి సంబంధించిన ఒక ప్రవచన సిరీస్ చేశాం. ఎస్. దాంట్లో మహాభారతంలో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్ ని అనలైజ్ చేశామన్నమాట. అందులో కర్ణుడి యొక్క క్యారెక్టర్ కూడా అనలైజ్ చేశాము. దానికి సంబంధించిన వీడియోలు ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అంత సమయం లేదు కాబట్టి మీకు క్లుప్తంగా చెప్తాను కర్ణుడు అంటే ఎవరు అని. ద్రౌపది వస్త్రాపహరణం చెయ్యాలి అనే ఐడియా ఇచ్చిన వాడే కర్ణుడు. ఎప్పుడైతే జూదం ఆడతారో అప్పుడు అన్ని కూడా ఒక్కొక్కటి పెట్టేస్తారు కదా. పెట్టేసినప్పుడు ఇంకా ఏమి లేదు అని తెలిసినప్పుడు ద్రౌపదీదేవిని ఈడ్చుకొని రండి, ద్రౌపదీదేవిని కూడా అవమానించాలి అని ఐడియా వచ్చిన మహానుభావుడే కర్ణుడు. ఎవరైతే ఈ లోకంలో హీరో అనుకుంటున్నాడు. ఒక స్త్రీని నిండు సభలోకి తీసుకొచ్చి అవమానం చేసేవాడు అన్నవాడు మంచివాడా చెప్పండి ఒకసారి ప్రశ్న. మీకు ఇంకొక విషయం చెప్తాను. దుర్యోధనుడు చేసిన చెత్త పనులన్నిట్లో కూడా పక్కనే ఉండి సహాయం చేసిన వాడు కర్ణుడే. ఓకే. లాక్షాగృహానికి పంపించినప్పుడు, దహనం చేసినప్పుడు, మిగతా అన్నిట్లలో కూడా ఆయన ఏమి మాట్లాడకుండా మౌనాన్ని వహించారు. ఇంకో విషయం చెప్తాను. ఎప్పుడూ కూడా తన సొంత గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలి అని కర్ణుడి యొక్క భావన. ఇప్పుడు ఈ ప్రపంచంలో చెప్పండి, తన గొప్పలు తాను చూపించుకోవాలి అనుకునేవాడు మంచివాడు అవుతాడా? నోబడీ విల్ లైక్ హిమ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కౌరవులు పాండవులు అందరూ కూడా ద్రోణాచార్యుల దగ్గర నుంచి చదువుకున్నారు. ప్రతిసారి మనకి ఇప్పుడు చూసారనుకోండి, గ్రాడ్యుయేషన్ సెరమనీ ఒకటి నవ్వుతుంది, అవునా కాదు? యాన్యువల్ డే అని అవుతుంది. యాన్యువల్ డే లో ఏం చేస్తారు, మనం సంవత్సరం అంతా నేర్చుకున్నవన్నీ కూడా ప్రజెంట్ చేస్తారు. డాన్స్ లో కానీ ఆర్ట్స్ లో కానీ వాళ్ళు చేసుకుంటారు. అయితే వీళ్ళిద్దరు పాపం చదువుకున్న ద్రోణాచార్యుల దగ్గర నుంచి వాళ్ళ గ్రాడ్యుయేషన్ సెరమనీలో వాళ్ళు ఏదో ఇది చేస్తుంటే యాన్యువల్ డే మధ్యలో దూరిపోయి, గ్రాడ్యుయేషన్ సెరమనీలో దూరిపోయి, నేను అందరికంటే గొప్పవాడిని, నేను అర్జునుడి కంటే గొప్పవాడిని అని ఈయన బల ప్రదర్శన చేయడం స్టార్ట్ చేశారు. అయితే అయ్యా, ఇది బల ప్రదర్శన చేసే ప్రయత్నం కాదు, మా పిల్లలు మా గురుకులంలో మా స్కూల్లో ఏం నేర్చుకున్నారో ఒకళ్ళనొకళ్ళు చూపిస్తూ ఉన్నారు అని చెప్పినా సరే నేను యుద్ధం చేస్తా అనగానే ద్రోణాచార్యులు అన్నాడు, అసలు నువ్వెవరివి యుద్ధం చేయడానికి, నీకు అర్హత లేదు, పో అని చెప్పారు. ఎందుకంటే వెన్ ఏ పర్సన్ ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ప్లేస్. అదే నువ్వు యుద్ధంలో గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకో, ఏమైంది? అలా కాకుండా నేను ఇక్కడే ప్రూవ్ చేస్తా అందరికంటే గొప్పవాడిని అని అనుకునే మనస్తత్వం కర్ణుడి. కానీ అంటే ఒక సెన్సిటివ్ పార్ట్ కూడా ఉంది కర్ణుడికి సంబంధించి. మెల్లగా ముందుకు వెళ్దాం. అంటే ఏంటి సెన్సిటివిటీ? శ్రీని అవమానం చేయటం సెన్సిటివిటీయా, లేదా ఇక్కడ బల ప్రదర్శన చేయటం సెన్సిటివిటీయా? సరే, చాలా గొప్ప ఫ్రెండ్ అండి, అలాంటి ఫ్రెండ్ ఇంకొకటి లేడు అని అంటారు. స్నేహానికి గుర్తు. అంత గొప్ప మహాభారత యుద్ధం దగ్గరకు వచ్చేసాక కర్ణుడు అంటాడు, భీష్ముడు ఉంటే నేను నీకు హెల్ప్ చేయను. నిజంగా ఫ్రెండ్ అంటే, నిజంగా దుర్యోధనుడి యొక్క మంచి కోరేవాడంటే పర్సనల్ ఈగో ఎందుకు కర్ణుడికి? భీష్ముడు ఉండే అన్ని రోజులు నేను యుద్ధం చెయ్యను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడు ఎప్పుడైతే అంపశయ్య పైకి వచ్చేస్తారో అప్పుడు కర్ణుడు వస్తాడు యుద్ధం చేయడానికి. అప్పటి వరకు కర్ణుడు రాడు. తెలుసా మీకు ఎందుకని? కారణం ఆయన ఈగో. భీష్ముడు ఉంటే నేను రాను అని. భీష్ముడు ఎంత వాడండి కర్ణుడు ముందు? భీష్ముడు ఎంత మహానుభావుడు, పితామహుడు భీష్ముడు. అటువంటి ఆయన ఉంటే నేను రాను అని ఇంత చిన్న పిల్లవాడు వీడు ప్రతిజ్ఞ చేసి అంత గర్వం ఆ కర్ణుడు లోపల ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుందో విదురుడు చెప్తారు ఇది తప్పు, ఇలా చేయకూడదంటే విదురుని తిడతాడు కర్ణుడు. విదురుడు ఎంత మహానుభావుడో, ధర్మాత్ముడో, జ్ఞానవంతుడో, ఎంత వృద్ధుడో మనకి తెలుసు. మహాభారతంలో కృష్ణుడు దుర్యోధనుడింటికి వెళ్లకుండా విదురుడింటికి వెళ్తాడు. అవును. విదురు పెట్టిన అట్టి పండ్ల తొక్కలను స్వీకరిస్తారనమాట కృష్ణుడు. ఆయనకు అంత ప్రేమతో పెట్టాడు కాబట్టి. అటువంటి భక్తుడిని కూడా తిడుతూ ఉంటాడు. ఆయనకి పెద్దలంటే లెక్కలేదు. ఆయన మహాభక్తుడు, మహాస్నేహితుడు అని అంటే, స్నేహితుడు అన్నప్పుడు అంత పెద్ద స్నేహం చూపించుకునే ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను యుద్ధం చేయ భీష్ముడు ఉండే వరకు అని ఈగోని మధ్యలోకి తీసుకొచ్చాడు. సరే అయ్యా, ఆయన చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అంటే ద్రౌపదిని తీసుకొచ్చి వస్త్రాలు చింపేయండి అని ఆదేశం చేసిన వ్యక్తి. ఎక్కడ మీ కర్ణుడిలో మంచితనం కనిపిస్తుందండి?